హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులందరూ మెయిన్స్ కోసం ఏం చేయాలి, రిజల్ట్ వచ్చే లోపల ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక కాంపిటేటివ్ అభ్యర్థిగా మీరు చేయాల్సిన పనులు ఏంటి, నా యొక్క అనుభవాలతో నేనైతే ఇవి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక్కరికి యూజ్ అయినా కానీ ఈ వీడియో చాలనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు నేను ఈ వీడియోలో పూర్తిగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎక్స్ట్రాగా యాడ్ అయిన సిలబస్ ఏంటి, ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, అలాగే ప్రీవియస్ ఇయర్స్ అడిగిన క్వశ్చన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి నుంచి ఏ విధంగా మెయిన్స్కి ప్రిపేర్ అయ్యాలనే స్ట్రాటజీని మీకు అయితే తెలియజేయకుంటున్నాను. యూ మే డిలే బట్ టైం విల్ నాట్. మీరు ప్రిలిమ్స్ రిజల్ట్స్ వస్తాయి, మెయిన్స్ కోసం వచ్చాక చదువుదాం, ఆ రిజల్ట్ వచ్చాక చూద్దాం అనుకుంటే టైం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, మీ వర్క్స్ అనేది డిలే అవుతూ ఉంటుంది. సో కంపల్సరీగా ఏం చేయాలంటే రిజల్ట్స్ వచ్చేటప్పుడు మినిమం మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మెయిన్స్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. రిజల్ట్స్ వచ్చాక చూద్దామంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. వాళ్ళు మీకు రావాల్సిన జాబ్ని అయితే పట్టుకుని వెళ్ళిపోతారు. మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే తెలుసు కదా అందరికీ. జనరల్ ఎస్ఐ ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది, 45 నిమిషాలు ఇస్తాడు. ఆ 45 నిమిషాలలో ఎస్ఐ అవగానే మనకేంటి పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుంది, అది 100 మార్క్స్ వస్తుంది. అలాగే పేపర్ 2 ఏంటది జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అనేది ఎస్ఎస్సి స్టాండర్డ్స్లో మనకు 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగైతే మెయిన్స్ ప్యాటర్న్ అయితే ఉంటుంది, అందరికీ తెలుసు కదా. మీరు రిజల్ట్ వచ్చే లోపల కొన్ని టాపిక్స్ అయితే నేను చెప్తాను, అందులో మంచిగా చదివితే మంచి మార్క్స్ అయితే సాధించడం జరుగుతుంది. మ్యాక్సిమం పేపర్ 1 పేపర్ 2లో కలిపి ఎన్ని ఎక్కువ మార్క్స్ వస్తే దాని ప్రకారం మనకైతే జాబ్ అయితే డిసైడ్ అయ్యడం జరుగుతుంది. మెయిన్స్ సిలబస్లో యాడ్ అయిన కొద్దిగా ఎక్స్ట్రా సిలబస్ ఏంటో నేను మీతో డిస్కస్ చేస్తాను. జనరల్ మ్యాథమెటిక్స్లో మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయిన సిలబస్ ఏంటంటే మెన్సురేషన్ టాపిక్ ఒకటి, ట్రిగ్నోమెట్రిక్ టాపిక్ ఒకటి చాలా యాడ్ అయిందనమాట. ఈ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ పేపర్లో ట్రిగ్నోమెట్రీ నుంచి 10 మార్కులు, మెన్సురేషన్ నుంచి ఓన్లీ సబ్జెక్ట్ నుంచి 10 మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా కంపల్సరీగా ఫ్రెండ్స్ ఈ 2 టాపిక్స్ నుంచి కొత్తగా ఎక్స్ట్రాగా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి యాడ్ అయింది. దీని నుంచి అయితే కంపల్సరీగా మనకైతే 20 మార్కులకి అయితే ఈసారి కూడా ఇచ్చే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉంది ఫ్రెండ్స్. చూసి కంపల్సరీగా ఇందులో అయితే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే జనరల్ మ్యాథమెటిక్స్ 50 మార్కులు, ఇక్కడ ఎన్ని టాపిక్స్ ఇచ్చి 6 టాపిక్లు, 6 టాపిక్ల నుంచి ఒక్కొక్క టాపిక్ నుంచి 10 మార్కులు ఇచ్చినా కానీ మనకి కంపల్సరీగా 50 మార్కులు వస్తాయి. అందులో ఎక్స్ట్రాగా ఇచ్చారు కాబట్టి ఈ సిలబస్ నుంచి అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. మెయిన్ ట్రిగ్నోమెట్రిక్ నుంచి కంపల్సరీగా ఎస్ఎస్సి స్టాండర్డ్స్ ఉంటాయి కదా, ఎస్ఎస్సి స్టాండర్డ్స్లోనే చదవండి. కానీ మెయిన్స్ కాబట్టి చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాని ప్రకారం మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఈ టాపిక్ నుంచి మినిమం 10 మార్క్స్ అయితే ఈ టాపిక్స్ నుంచి అయితే వస్తాయి. ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్ ఒకసారి చూడండి, ఆన్లైన్లో సెర్చ్ చేయండి, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఉంది, దాని ప్రకారం ఫాలో అయితే మీకు అయితే వస్తుంది. నేను కమింగ్ వీడియోలో నేనైతే ప్రీవియస్ ఇయర్ పేపర్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు మటుకు మీరు ఒక కాంపిటేటివ్ అభ్యర్థి కాబట్టి ముందుగా మీకు ఏం కావాలన్నది మీరు నిశ్చయించుకోవాలి. సిలబస్ ప్రకారం ఫాలో అవ్వండి. ముందు ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డౌన్లోడ్ చేయండి, మీకే తెలుస్తుంది మెయిన్స్ ఎగ్జామ్ ఎలాగ ఇచ్చాడు అనేది. ట్రిగ్నోమెట్రీ నుంచి మెయిన్గా ఇచ్చే టాపిక్స్ ఏంటంటే టీటా ఇచ్చి దాని నుంచి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే హైట్స్ డిస్టెన్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయడం, అలాగే యాంగిల్స్ రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. ఏంటి సైన్ టీటాకి, కాస్ టీటాకి, ట్యాన్ టీటాకి యాంగిల్స్ రిలేటెడ్, అలాగే దానికి సంబంధించి ఇస్తాడు సైన్, కొసైన్, టాంజెంట్, వాటికి సంబంధించిన వాల్యూస్ ఏంటి 0 to 90 డిగ్రీస్ ఉంటాయి కదా, వాటి యాంగిల్స్, అలాగే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, అలాగే ట్రిగ్నోమెట్రిక్ టేబుల్స్ నుంచి, అలాగే హైట్స్ డిస్టెన్స్ నుంచి అయితే కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ టాపిక్ని తీసుకుని వాటికి సంబంధించిన ఎన్సీఆర్టీలోని 10th క్లాస్ బుక్స్ వరకు ఉన్న అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అలాగే దీనికి సంబంధించి ఎక్స్ట్రాగా సిలబస్ కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యాథ్స్ మనకైతే మెయిన్స్ కాబట్టి చాలా టఫ్గా ఇవ్వడానికి చూస్తాడు, చాలా ట్రిక్కీగా ఇవ్వడానికి ట్రై చేస్తాడు అనమాట. దీనికి సంబంధించి అప్లికేషన్స్ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు. సో ఎంత ఎక్కువ అయితే ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా స్కోర్ చేయండి. మ్యాథ్స్ అనేది ఈజీ స్కోర్ సబ్జెక్ట్ అనమాట. నీకు జనరల్ స్టడీస్ అందులో నీకు వస్తుందో స్కోర్ వస్తుందో తెలియదు, దీని నుంచి అయితే ఈజీగా వస్తుంది. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా దానికైతే పక్కాగా ఈ టాపిక్ నుంచి ప్రిపేర్ అవ్వండి, మంచి స్కోర్ చేయండి, ఈజీగా ఏంటి మీరైతే జాబ్ అయితే కొట్టడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా అయితే ట్రిగ్నోమెట్రీ ఉంటుంది. అలాగే మెన్సురేషన్ టాపిక్ ఆల్రెడీ నేను ముందు కూడా చెప్పాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇయర్ లాస్ట్ 5 డేస్లో ఏం చేస్తే మంచి మార్క్స్ వస్తాయని చెప్పడం జరిగింది. ఆ టాపిక్ నుంచి ఒక 5 మినిట్స్ వీడియో చేసిన, ఆ 5 మినిట్స్ వీడియోస్ నుంచి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే దగ్గర 20 నుంచి 25 మార్కులు ప్రిలిమ్స్ పేపర్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. సో నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను, ఏ క్వశ్చన్స్ ఎక్కడ ఇస్తానో కొద్దిగా ఆ టాపిక్ నుంచి అవగాహన ఉందన్నమాట. నేనైతే ఏ అయితే వర్డ్స్ చెప్పానో ఆ వర్డ్స్ యాజ్ ఇట్ ఈజ్గా దాని ప్రకారమే
అప్పుడైతే దిగిపోవడం జరిగింది. ఈసారి కూడా అలాగే ట్రిగ్నోమెట్రీ నుంచి వస్తుంది. అలాగే నెక్స్ట్ మెన్సురేషన్ టాపిక్ ఉంది, మెన్సురేషన్ ఎక్స్ట్రాగా యాడ్ చేశారు అనమాట. ఆ టాపిక్స్ నుంచి కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇదే. మెన్సురేషన్ నుంచి ఏంటి, ఏరియా స్క్వేర్కి, రెక్టాంగిల్కి, అలాగే ట్రయాంగిల్కి, సర్కిల్కి ఏరియా కట్టడం, అలాగే వాల్యూమ్ కట్టడం, అలాగే సర్ఫేస్ ఏరియా అనేది వాల్యూమ్స్ అనేది క్యూబాయిడ్స్కి, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్స్కి, సిలిండర్స్కి, అలాగే స్పియర్స్కి సంబంధించిన ఏంటి వాల్యూమ్ కట్టడం, అలాగే సర్ఫేస్ ఏరియా కట్టడం అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి అయితే ఇందు నుంచి కంపల్సరీగా అయితే ఎక్స్ట్రాగా సిలబస్ యాడ్ చేశాడు, కంపల్సరీగా అయితే వస్తాయి. దీనికి సంబంధించిన టాపిక్స్ నుంచి కంపల్సరీగా వస్తాయి. కంపల్సరీగా ప్రిపరేషన్ అయితే ఈ స్టార్ట్ చేయండి. అలాగే వాల్యూమ్కి సంబంధించిన ఫార్ములాస్ ముందుగా రాసుకోండి, దానికి సంబంధించిన అప్లికేషన్ చూడండి. అలాగే మీకు ఎక్కడైనా దొరికితే కంపల్సరీ టెస్ట్లో రాయండి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువ చూసుకుంటే ఫ్రెండ్స్ కంపల్సరీగా మొన్న ఎలాగైతే ఇచ్చారు ఈసారి కూడా 10 మార్క్స్ అయితే కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. అదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే ఎందుకు మెన్సురేషన్ నుంచి ఎందుకు ఇస్తారంటే మెన్సురేషన్ టాపిక్ రిలేటెడ్ టు ఫారెస్ట్ టాపిక్ అని. ఒక ట్రీ యొక్క వాల్యూమ్ కట్టాలంటే మనకి ఈ సర్ఫేస్ ఏరియా అనేది, అలాగే వాల్యూమ్ ఆఫ్ ది ట్రీ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ కోను ఇలాంటి టాపిక్సే నుంచే వస్తాయి అన్నమాట. సో ఇది రిలేటెడ్ కాబట్టి కంపల్సరీ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. గమనించి మీరైతే ఆ రెండింటి సిలబస్ అయితే గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే స్టాటిస్టిక్స్ నుంచి కూడా ఆల్రెడీ మనం 2 to 3 క్వశ్చన్స్ ఇస్తాడన్నాను, కానీ 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. డైరెక్ట్గా మీను మోడీ గురించి అడిగాడు, సేమ్ డైరెక్ట్గా నేనైతే ఏం చెప్పాడు అదే ఇచ్చాడు. ఈసారి కూడా వీటి మీద ఫోకస్ చేయడం. ఈ రెండు అయితే ఎక్స్ట్రాగా సిలబస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఆల్జిబ్రిక్, అథమెటిక్ కూడా ఉన్నాయి, జామెట్రీ కూడా ఉంది. జామెట్రీ నుంచి కూడా 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటి మీద కొద్దిగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఎలాగో ఖాళీగా ఉన్నారు కదా, వీటి మీద అయితే శ్రద్ధ చూపించండి ఫ్రెండ్స్. నేను చెప్పిన 2 టాపిక్స్ ఎక్స్ట్రా టాపిక్స్ ట్రిగ్నోమెట్రీ అలాగే మెన్సురేషన్ యాడ్ చేశాడు. ఆ యాడ్ చేసిన నుంచి కంపల్సరీగా 10 మార్క్స్ వస్తాయి. గమనించి 1కి 10 సార్లు చెప్తున్నాడు, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అని. వాటి మీద అయితే ఫోకస్ చేయండి. రిజల్ట్స్ వచ్చే లోపల ప్రాక్టీస్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇలా జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే ఉండడం జరుగుతుంది. అలాగే పేపర్ పార్ట్ 2లో నుంచి అలాగే ఎక్స్ట్రా సిలబస్ జనరల్ సైన్స్ నుంచి ఏమైందంటే ద యూనివర్స్, సోలార్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్ అనేది, అదే బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇందు నుంచి కూడా నాకు తెలిసి 2 to 3 మార్క్స్ అయితే కంపల్సరీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్స్ట్రాగా సిలబస్ ఇచ్చాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ద యూనివర్స్ కానీ సోలార్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది. ఆల్రెడీ గ్రూప్ 2లో కూడా దీని నుంచి 2 క్వశ్చన్లు అయితే చేయడం జరుగుతుంది. ఇందులో కూడా నాకు తెలిసినంత వరకు 3 నుంచి 4 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనుకుంటున్నాను. అలాగే ఇందులో ఏమంటుందంటే ప్లానెట్స్ గురించి, ఆస్ట్రాయిడ్ గురించి, అలాగే ఎర్త్ యొక్క ఆరిజిన్ గురించి, ఎవల్యూషన్ ఆఫ్ ది స్టార్స్ గురించి, అలాగే మిల్కీ గ్యాలక్సీ వేవ్ గురించి, అలాగే యూనివర్సిటీ థీరీస్ అనే ఉన్నాయి. ఈ టాపిక్స్ నుంచి కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్. సిలబస్ చూడండి, దీనికి సంబంధించి రిలేటెడ్గా టాపిక్స్ కూడా ఖాళీగా ఉన్నారు కాబట్టి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే స్పేస్ గురించి కూడా ఇచ్చాడు, అంటే స్పేస్ క్రాఫ్ట్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఏంటి, ఆర్బిట్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఏంటి, కంపల్సరీగా కమ్యూనికేషన్స్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో నుంచి 2 నుంచి 3 మార్కులు అయితే ఇస్తాను. ఈ 2 టాపిక్స్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఇస్తాడు ఫ్రెండ్స్. నేను చెప్పిన దాని ప్రకారం మెయిన్స్ పార్ట్ బి నుంచి 3 టాపిక్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఇందు నుంచి మినిమం 25 మార్క్స్ అయితే వస్తాయి. మీరు ఖాళీగా ఉన్నారు, ఈ ఖాళీగా ఉన్న టైంలో వీటి మీద అయితే ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. చాలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. నేను ఎందుకంటే ఒక 10 ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ముందు రాశాను, 10 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. చాలా దీని మీద చాలా అవగాహన ఉందన్నమాట. మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్ కూడా నేను చూడడం జరుగుతుంది. అట్ల ప్రకారం నేనైతే కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే మీకు అప్పుడు చెప్పడం జరుగుతుంది. వీళ్ళ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎంత సిలబస్ చూసుకుని ఫోకస్ చేస్తే అంత మంచిదన్నమాట. మెయిన్స్ అనేటప్పటికి కాంపిటేటివ్ ఎగ్జామ్ మెయిన్స్ అనేది మనట్లాగా కట్ ఆఫ్ దాని మీద డిపెండ్ అవుతుంది. ఎన్ని ఎక్కువ మార్క్స్ వస్తే అన్ని వస్తాయి అనమాట. ఒకడికి 100 మార్కులు వచ్చినాయి అనుకో, ఒక పోస్ట్ ఉందనుకో 100 మార్కులు వచ్చినోడికి ఇస్తాడు, 110 మార్కులు వచ్చినోడు ఉన్నాడానికి హైయెస్ట్ మార్క్స్, 110 మార్కులు వచ్చినోడికి ఇవ్వడం జరుగుతుంది. గమనించి ప్రతి టాపిక్ని కూడా క్రూషియల్గా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. చాలా ప్రజెంట్ టైం అయితే ఇంకా మీకు ఉందన్నమాట. ఎందుకంటే ఇంకా మెయిన్స్కి అనేవి ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తా తెలియదు. ఆ రిజల్ట్ వచ్చేటప్పుడు మీరు ప్రిపరేషన్ మినిమం వీటి మీద గ్రిప్ తెచ్చుకున్నారనుకో, మీ రిజల్ట్ వచ్చాక మిగిలిన వాటి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేద్దరు ఫ్రెండ్స్. వచ్చే లోపల మీరు సాధ్యమైనంత వరకు నా సలహా ఏంటంటే ఎక్కువ మార్కులు రావాలని నేనైతే ఆశిస్తాను. మీరు కూడా ఒక మంచి కాంపిటేటివ్ అభ్యర్థిగా ఉండి మీరు కూడా పోస్ట్ కట్టారనే ఉద్దేశంతో నేనైతే చెప్పాను ఫ్రెండ్స్. మీకైతే ఎక్కడైతే సోర్స్ ఉందో బుక్స్ కానీ లేకపోతే ఎక్కడన్నా యాప్లో తీసుకుంటే యాప్స్లో కానీ తీసుకొని చదవండి ఫ్రెండ్స్. నాకైతే ఏ యాప్స్ లేవు, ఏ సజెషన్ లేవు. నాకు ఓన్లీ మీరు మంచిగా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను చెప్పిన ప్రీవియస్ వీడియో ప్రకారం ప్రిలిమ్స్లోనే 20 మార్క్స్ వచ్చినాయి. చూసుకోండి, మెయిన్స్లో కూడా నేను చెప్పినట్టయితే రావడానికి ఆస్కారం ఉంది. సో గమనించి మీరు ఈ విధంగా అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే జనరల్ సైన్స్ నుంచి కూడా అలాగే
ఇంకా ఎన్విరాన్మెంటల్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు. అలాగే ఓజోన్ లేయర్స్ కానీ, యాసిడ్ రైన్స్ కానీ, గ్లోబల్ వార్మింగ్ కానీ, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కానీ, అలాగే కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కానీ వీటి మీద కొద్దిగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీటి మీద మొన్న ఇవ్వలేదు, ఈసారి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. వాటి మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయండి. అలాగే ఫారెస్ట్ సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్స్ మన థీమ్స్ అయితే ఇవ్వలేదు, ఈసారి అయితే థీమ్స్ ఫారెస్ట్ సంబంధించిన డేట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ థీమ్స్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేషనల్ పార్క్స్ గురించి చూసుకోండి. అలాగే బయోడైవర్సిటీ నుంచి, బయోస్పియర్ గురించి, వెట్లాండ్స్ గురించి బాగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. వెట్లాండ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్గా ఉంది, వాటికి సంబంధించి చూసుకోండి. రిజల్ట్ వచ్చే లోపల వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసానికి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే వైల్డ్ లైఫ్ గురించి, అలాగే ఫారెస్ట్ యాక్ట్ గురించి, అలాగే వైల్డ్ లైఫ్లో షెడ్యూల్ యానిమల్స్ గురించి, షెడ్యూల్ ట్రీస్ గురించి కూడా కొద్దిగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం చెప్పిన బొటానికల్ నేమ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తానన్నాడు, అలాగే ఇచ్చాడు. ఈసారి కూడా బొటానికల్ నేమ్స్ వాటికి సంబంధించిన థియరీ గురించి కూడా కొద్దిగా ఫోకస్ చేయండి. నేషనల్ పార్క్స్ మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయండి. అలాగే రామ్సర్ సైట్స్ మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయండి. టైం ఉంది కాబట్టి వీటి మీద అలా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకైతే కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఇదంతా పేపర్ 2కి సంబంధించిన కొద్దిగా జనరల్ టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా పేపర్ 2కి సంబంధించి చూడండి, డీప్గా చూస్తే మీకే అవగాహన వస్తుంది. 100 మార్క్స్ అనమాట. 100 మార్క్స్లో మీకు మినిమం మార్క్స్ వచ్చే విధంగా ఇట్లా బేసిక్స్ కవర్ చేసుకుంటారు, కంపల్సరీగా యూజ్ అవుతాయి. మనం చెప్పాను బేసిక్స్ నుంచి కంపల్సరీగా 30 నుంచి 40 మార్క్స్ వస్తాయి అనుకున్నా. అలాగే 50 మార్క్స్ దాకా బేసిక్స్ నుంచి వస్తే ఈసారి కూడా ఇస్తాడు. అలాగే ఇప్పుడు మెయిన్స్ కాబట్టి కంపల్సరీగా ప్రతి క్వశ్చన్ ట్రిక్కీ చేయడానికి చూస్తారన్నమాట. ఎందుకంటే ఎంతమందిని ఎలిమినేట్ చేస్తే అంత మంచిది కాబట్టి ఎంత ట్రిక్కీ కాబట్టి అంత ట్రిక్కీ ఇవ్వడానికి చూస్తారు. సో ముందు నుంచి కాన్సన్ట్రేషన్గా సిలబస్ ప్రకారం ఫాలో అవ్వండి, మీకైతే ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే యూజ్ అయితే ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. చూసిన వాళ్ళందరూ కూడా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఎస్ఐ ఎలా జనరల్ ఎస్ఐకి లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చాడో దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, పేపర్ 1లోని ఎలాంటి టాపిక్స్ ఉంటాయి వాటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు టైం వేస్ట్ చేయొద్దు, ఎంత తొందరగా ఎంత వీలైతే అంత మంచిగా మెయిన్స్కి అయితే ప్రిపరేషన్ ఇప్పుడైతే స్టార్ట్ చేయండి. మినిమం మార్క్స్ అయితే ఎవరికి వస్తాడు వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. టైం అయితే వేస్ట్ చేయొద్దు. మీకోసం జాబ్ అయితే వేస్ట్ చూస్తూ ఉంది. ఆ వేస్ట్ చూడాలంటే నువ్వు ముందు చదవాలి. ఎంత బాగా చదివితే అన్ని మార్క్స్ వస్తాయి, అంత బాగా మీరు జాబ్లో ఉండడానికి మీరు కాంపిటేటివ్ అభ్యర్థిగా ముందు ఉంటారు. చాలామంది ముందుగా చాలా ఉన్నారు, చాలా బాగా చదువుతున్నారు. వాళ్ళందరితో కాంపిటేటివ్ ఉండాలంటే నువ్వు ప్రతి ఒక్కరు ఇప్పుడే నీకే వీడియో గురించి చెప్తున్నాను, నువ్వు చదవాలి. నువ్వు చదివితేనే ఉపయోగపడతాను. నీకు కొద్దిగా మారల్ సపోర్ట్ ఇవ్వడం కోసం, కొద్దిగా గైడెన్స్ ఇవ్వడం కోసం, మోటివేషన్ కోసం ఈ యొక్క వీడియో చేశాను. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ట్రై చేయడానికి చూస్తాను. మ్యాక్సిమం మీరైతే మెయిన్స్ సిలబస్ పేపర్ పక్కన పెట్టుకుని ఆ టాపిక్కి సంబంధించి ప్రతిదీ డీటెయిల్డ్గా చూసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీరైతే మెయిన్స్ సక్సెస్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్స్తో నేనైతే ముందుకైతే రావడం జరుగుతుంది. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ రెక్టిఫై చేస్తాను. నా యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే, అనాలిసిస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి. అలానే ఫ్యూచర్లో ఇంకా వీడియోస్ వస్తే దానికి సంబంధించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. బాగా ప్రిపేర్ అవ్వండి. పండగ సెలవులు ఉన్నాయని చెప్పేసి మీరు అటు ఇటు తిరగకుండా జాబ్ కోసం ఫోకస్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గైస్. రిజల్ట్ వచ్చే లోపల కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. రిజల్ట్స్లో మనకి రాకపోయిందంటే తర్వాత చూద్దాం. వచ్చే లోపల మీరు యాజ్ ఏ కాంపిటేటివ్ అభ్యర్థిగా ప్రిపేర్ అవ్వడమే మీ ముందు లక్ష్యం. సో ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.